నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కొందరు ఇళ్లలో చూస్తానండి నేను, ఫ్రిడ్జ్లు ఎంత ఫుల్గా ఉండిపోతాయి తెలుసా. అసలు ఫ్రిడ్జ్ల్లో కొంచెం ఖాళీ స్పేస్ వదలాలి అని చెప్తూ ఉంటారు. అంటే అంటే మనకి ఎలాగైతే గాలి కావాలో వాటికి కూడా అలాగే కావాలంట. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అందులో ఉండే చాలా వస్తువులు వాడరు తెలుసా. అది మళ్ళీ పడేస్తూ ఉంటారు. అలాగే కూరగాయలు, ఇన్ని రకాల కూరగాయలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. అన్ని కలిపి అలా కుక్కేస్తూ ఉంటారు. లాస్ట్కి అన్నీ కుళ్ళిపోయి అన్నీ పడేస్తూ ఉంటారు. అలా ఎందుకు చేయడం చెప్పండి. డబ్బు వేస్ట్ అయిపోతుంది, అలాగే ఫ్రిడ్జ్ అంతా కూడా పాడైపోతుంది, పదార్థాలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అవి లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు కదా. అందుకే ఏంటంటే మనకు అవసరం లేనిది ప్రతి 3 రోజులకు ఒకసారి చూసుకొని ఇది అవసరం ఉందా లేదా అని అలా పడేస్తూ ఉండాలి. అలాగే అవసరమైనంత వరకే కూరగాయలను తెచ్చుకోవాలి. ఎక్కడికి వెళ్తాం చెప్పండి, అన్నీ మన చుట్టుపక్కలే ఉంటాయి కాబట్టి వారానికి సరిపడా కూరగాయలు మాత్రమే తెచ్చుకుంటే మంచిదేమో అనేది నా అభిప్రాయము. ఒక్కసారి మీ ఫ్రిడ్జ్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. సరే, మరి ఈ రోజు మన అమృతంలో 2 చక్కటి వంటకాలతో సిద్ధంగా ఉన్నాను నేను. మీరు కూడా సిద్ధంగా ఉంటే ఇక మొదలు పెట్టిద్దాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట రాగి బనానా డేట్స్ కప్ ఇడ్లీ. అమ్మో, ఇంత పెద్దగా ఉందండి పేరు అనుకుంటున్నారా? వంట మాత్రం చాలా సులభంగా ఉంటుంది అండ్ పిల్లలకు చాలా చాలా బాగా నచ్చుతుంది. మరి ముందుగా రాగి బనానా డేట్స్ కప్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి బనానా డేట్స్ కప్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పండ్లు 2, ఖర్జూరం పేస్ట్ 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా కొద్దిగా, బేకింగ్ పౌడర్ కొద్దిగా, వెనీలా ఎక్స్ట్రాక్ట్ 1 టేబుల్ స్పూన్, పాలు కొద్దిగా, బాదాం పలుకులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, చాకో చిప్స్ కొద్దిగా. రాగి బనానా డేట్స్ కప్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికి పేరులోనే ఉంది రాగి బనానా. రాగి పిండి తీసుకున్నాము, అలాగే బనానాలు తీసుకున్నాము, తర్వాత ఖర్జూరంతో డేట్స్ అన్నాం కదా. సో ఖర్జూరం పేస్ట్ వాడుతూ, అంటే ఎటువంటి పంచదార లాంటివి లేకుండా ఖర్జూరం పేస్ట్ వాడుతూ చేస్తున్నాం అనమాట. ఇది పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుందండి. ఇప్పుడు మామూలుగా ఇటువంటి బేకింగ్ ఐటమ్స్, ఇవన్నీ బేకింగ్ ఐటమ్స్ అంటూ ఉంటాం. అండ్ ఇది చేయడం కూడా ఏంటంటే ఈ మౌల్డ్స్లో తయారు చేస్తున్నాం అనమాట. సాధారణంగా ఇటువంటి బేకింగ్ ఐటమ్స్ అన్ని మనము బేకరీకి వెళ్ళి తెచ్చుకుంటాము, వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు తింటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అవి ఇంట్లోనే సులభంగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. ముఖ్యంగా రాగిలో అధికంగా కాల్షియం ఉంటుంది, అలాగే మెగ్నీషియము, మ్యాంగనీస్, కాపరు, పొటాషియము ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా జీర్ణాశయానికి కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది, మన చర్మానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ముఖ్యంగా అరటిపండు అయితే ఇంకా పిల్లలకు అయినా, అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా మంచి ఎనర్జీని ఇచ్చేది, మంచి రుచినిచ్చేది, మంచి విటమిన్స్ ఇచ్చేది అరటిపండు. అరటిపండులో కూడా చక్కటి పోషక విలువలు ఉంటాయి. అలాగే మన రాగి పిండిలో కూడా. రాగి పిండి అనేది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, తర్వాత గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకు, మొదలు పెట్టేద్దామా? అయితే ఇక్కడ మనకు రాగి పిండి అలాగే బనానా మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి వాటి మీద ఫోకస్ చేద్దాం మనము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ బనానా తీసుకుందాము. ఒక 2 బనానాస్ తీసుకున్నానండి. ఇలా చక్కగా బనానా తీసుకున్నాం కదా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఫస్ట్ కట్ చేసుకొని మ్యాష్ చేసేసుకుందాం. మనకు ఫోర్క్తోనే ఈజీగా, అంటే వన్స్ ఒక్కసారి మ్యాష్ అయిపోయిందంటే ఇంక ఇట్స్ ఈజీ అనమాట మిక్స్ చేయడానికి మనకి. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఏమేమి యాడ్ చేసుకుంటున్నాము అంటే, మన ముఖ్యమైన పదార్థం ఇంకోటి ఏంటి అంటే రాగి పిండి. రాగి పిండి వేసుకుందాము. ఒక 2.5 స్పూన్ రాగి పిండి వేసుకున్నాను. ఆ తర్వాత ఖర్జూరం పేస్ట్ వేసుకుంటున్నాము. మంచి ఐరన్ ఉంటుంది, తర్వాత మెగ్నీషియము, కాపర్, జింక్ ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి, అలాగే మంచి శక్తినిస్తుంది మనకి. ఇందులో మనకి తీపి పదార్థం మనం వేరే ఏం వేయట్లేదు కాబట్టి కేవలం ఖర్జూరం పేస్ట్ మాత్రమే వేద్దాం. ఓకే, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కాస్త కోకో పౌడర్ వేసుకుందాం. అంటే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది కదా, రుచికరంగా ఉంటుంది. ఆ తర్వాత కాస్త వంట సోడా. దీనికి మాత్రమే మనం సోడా ఉపయోగిస్తున్నాము. సాధారణంగా అమృతంలో ఇవన్నీ తక్కువగా ఉపయోగిస్తాం, కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా కావాలి కాబట్టి వేస్తున్నాం. ఆ తర్వాత కాస్త బేకింగ్ పౌడర్ కూడా, ఆ తర్వాత కొంచెం ఎసెన్స్ కూడా వేసుకుందాం. అంటే మనకు కావాల్సిన ఎసెన్స్ వేసుకోవచ్చండి. నేను వెనీలా ఎసెన్స్ వేసాను. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం.
అయితే ఇందులో మనం ఎటువంటి నీళ్లు వాడట్లేదు. సో ప్రస్తుతానికి మాత్రము అరటిపండు గుజ్జులో ఉన్నటువంటి నీరే సరిపోయింది. కాకపోతే ఇందులో మనం ఇంకొంచెం పాలు పోసుకుందాం. అంటే మనకి ఎలా ఉండాలంటే కొంచెం ఇలా బ్యాటర్ లాగా రావాలి, ఇలా పిండి లాగా రావాలన్నమాట మనం మౌల్డ్లో వేసుకునేటప్పుడు. సో ఇందులో కాస్త పాలు పోసుకుందాం. చూసుకోవాలండి, మరి ఎక్కువగా వేసేస్తే కూడా మనకి సరిగ్గా రాదు. కాబట్టి ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. ఇంకొంచెం పాలు పోసుకోవాలి, ఎందుకంటే మనకి ఇంకా బ్యాటర్ లాగా ఇలా పిండి లాగా రాలేదు కాబట్టి కొద్దిగా పోసుకుందాం. ఇది కలుపుకుందామండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే, ఇది మనం ఆవిరి మీద చేస్తున్నాం కాబట్టి చక్కగా మన ఇంట్లో ఉండే ఇడ్లీ పాత్ర ఏదైనా కూడా ఉపయోగించేసుకోవచ్చు. ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. ముందు కొంచెం నీళ్లు పోసేసుకున్నాము. తర్వాత స్టవ్ వెలిగించేసుకుందాం. నీళ్లు వేడైన తర్వాత మనం ఆవిరి మీద ఉడికించేసుకోవచ్చు. అయితే ఈ ప్లేట్కి మనము ఏం నూనె రాయనక్కర్లేదండి, ఎందుకంటే దీని మీద మనం డైరెక్ట్గా ఏమీ పెట్టట్లేదు కాబట్టి మనం ఇలా చక్కగా మౌల్డ్స్ ఉపయోగిస్తున్నాం. ఇది మామూలుగా ఇడ్లీలాగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే పిల్లలకి ఏంటంటే కొంచెం కొత్తగా ఉండడానికి ఈ విధంగా పెడుతున్నాం అనమాట. అంతకన్నా ఏం లేదు. ఇడ్లీలు అంటే పిల్లలకి ఇడ్లీలు అనమాట ఇవి. సో ఆ తర్వాత కాస్త వీటికి గ్రీజింగ్ చేసుకుందాము. కొంచెం మనకి ఇలా నూనె రాసేసుకుంటే మనము ఈ మౌల్డ్లోకి ఈ రాగి పిండి వేసినప్పుడు అంటుకోకుండా వస్తాయన్నమాట. చూసారా, ఇలా చక్కగా మనకు మంచి డిఫరెంట్ వంట. ఈరోజు అమృతంలో కేవలం ఆరోగ్యకరం వంట, అన్ని పెద్దవాళ్ళ వంటలే అన్న ఒక కాన్సెప్ట్ చాలా మందికి ఉంటుంది. ఏం లేదండి, చక్కగా ఇలాంటి వంటలు కూడా పరిచయం చేస్తూ ఉంటాం మేము. ఇటువైపు నీళ్లు కూడా చక్కగా మరిగిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ మౌల్డ్లోకి ఈ రాగి పిండి మిశ్రమాన్ని వేసేద్దాం. ఇది ఫుల్గా వేయకూడదండి, ఎందుకంటే ఇందులో మనం సోడా అది వేసాం కాబట్టి కాస్త పైకి వస్తుంది. సో మన దానికి సగానికి మాత్రమే వేద్దాం. వేసేసుకొని పైన నుంచి చక్కగా ఇలా చాకో చిప్స్ వేసుకుందాము. ఆ తర్వాత బాదాం కూడా వేద్దాం. అలా వేసి ఇలా పాత్రలోకి పెట్టేద్దాం. ఎలా ఉంది? బాగుంది కదా, చక్కగా ఉందండి. చాలా ఎంత సింపుల్గా సులభంగా చేసేసుకున్నాం చూసారా. మన ఇంట్లో రాగి పిండి ఉంటే సరిపోతుందండి, హాయిగా చేసేసుకోవచ్చు. అండ్ పిల్లలకి చాలా ఆరోగ్యకరం కూడాను. మన ఇంట్లో మన చేతులతో మనం వాళ్ళకి చేసి పెడితే ఇంక అంతకన్నా ఆనందం ఇంకా తల్లికి ఉంటుందా చెప్పండి. సో హాయిగా వాళ్ళు ఇంకెటువంటి బేకరీకి వెళ్దాము, ఇది అడుగుదాము అన్న కోరికలు ఏమి రావన్నమాట. అండ్ ఇందులో మనం పంచదార అట్లాంటివి ఏమీ వేయలేదు, కేవలం ఖర్జూరం పేస్ట్ మాత్రమే ఉపయోగించాం. ఇలా చక్కగా అన్నీ పెట్టేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం. మీ అందరి కోసం ఈ చిట్కా. కాఫీ పొడిని చక్కగా చర్మానికి బాగా రుద్ది ఒక మసాజ్ లాగా చేసుకున్నట్టయితే మన చర్మం మీద ఉన్నటువంటి నల్ల మచ్చలు చాలా వరకు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ సమ్మర్లో ఈ ఫేస్ మీద ట్యాన్ ఏర్పడుతూ ఉంటుంది, ఆ ట్యాన్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మరి ఈ చిట్కా అందరికీ అవసరమయ్యేదే కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేస్తే ఏంటంటే మన ఇడ్లీలు ఎలాగైతే వేడి మీద రావు అవి కూడా రావు. అది కాస్త చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. సో ఒకసారి చూద్దామా. చక్కగా వచ్చాయి. ఇప్పుడు మనకి ప్లేట్ కూడా సిద్ధంగా ఉంది. ఇక్కడ మన బనానా ప్లేట్. ఇప్పుడు ఈ మౌల్డ్స్ని తీసుకొని, ఇది కొంచెం వేడిగా ఉంటే చల్లారింది కాబట్టి పట్టుకోగలుగుతున్నాను. ఇలా తయారైనటువంటి మా రాగి బనానా డేట్స్ కప్ ఇడ్లీస్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చాలా చాలా అంటే ఈ ప్లేట్కే అందం వచ్చేసిందండి దీనివల్ల. మా రాగి బనానా డేట్స్ కప్ ఇడ్లీ చాలా అంటే చాలా తక్కువ టైంలో
తక్కువ పదార్థాలతో ఎంతో చక్కగా తయారు చేసేసుకున్నాము. మరి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి బనానా డేట్స్ కప్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పండ్లు 2, ఖర్జూరం పేస్ట్ 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా కొద్దిగా, బేకింగ్ పౌడర్ కొద్దిగా, వెనీలా ఎక్స్ట్రాక్ట్ 1 టేబుల్ స్పూన్, పాలు కొద్దిగా, బాదాం పలుకులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, చాకో చిప్స్ కొద్దిగా. రాగి బనానా డేట్స్ కప్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో అరటి పండ్లను వేసి బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు అందులో రాగి పిండి, కొంచెం ఖర్జూరం పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కాస్త వెనీలా ఎసెన్స్ వేసి కొంచెం పాలు కూడా పోసుకొని బ్యాటర్ లాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత మౌల్డింగ్ కప్స్ ని తీసుకొని వాటికి కాస్త నూనె రాసి ముందుగా కలుపుకొని పెట్టుకున్న అరటిపండు మిశ్రమాన్ని ఆ కప్పులో వేసి వాటి పైన నుంచి చాకో చిప్స్, తరిగిన బాదాం వేసుకొని ఈ మౌల్డింగ్ కప్స్ ని ఆవిరి పాత్రలో పెట్టి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి బనానా డేట్స్ కప్ ఇడ్లీ రెడీ. రాగి బనానా డేట్స్ కప్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మీ పిల్లలు మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటారు. 100% ఈ వంటను మీరు ఇదే విధంగా మీ ఇంట్లో ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా అరే మృదుల ఎంత మంచి వంట మీ అమ్మ అందరికీ పరిచయం చేసింది అని నన్ను గుర్తు చేసుకుంటారు. చాలా బాగుందండి. అంటే ఎటువంటి ఎక్స్ట్రాగా ఏమీ వెయ్యకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితో, అది కూడా చిరుధాన్యాలకు సంబంధించిన పిండితో కూడా ఇటువంటివి చేయొచ్చు అనేది ఎప్పుడో తెలుసా మీకు? మా అమృతం కార్యక్రమం చూస్తూ ఉండండి, ఇలాంటి బోల్డ్ విషయాలు తెలుస్తూ ఉంటాయి మీకు. చాలా చాలా బాగుందండి. పిల్లలకైతే అద్భుతంగా నచ్చుతుంది. ఒక విధంగా రెండో వంట కూడా పిల్లలకు బాగా ఇష్టమైనది చేయబోతున్నాను. అదేంటంటే ఆప్రికాట్ చట్నీ. అంటే ఇది మామూలుగా ఆప్రికాట్తో స్వీట్స్ అవి తింటూ ఉంటాము. ఆప్రికాట్తో చట్నీ ఏంటి అనుకుంటున్నారా? చాలా బాగుంటుందండి. ముందుగా ఆప్రికాట్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ఆప్రికాట్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆప్రికాట్ 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బెల్లం పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం కొద్దిగా, మిరియాలు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, వెనిగర్ కొద్దిగా. ఆప్రికాట్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టేద్దాం. ఆప్రికాట్, సాధారణంగా ఆప్రికాట్స్ మనకి బయట దొరుకుతాయి. దీన్ని నేను ఉడికించుకొని సిద్ధంగా పెట్టుకున్నాను. ఉడికించిన తర్వాత దీని మధ్యలో ఉండేటువంటి ఆ సీడ్ ఏదైతే ఉందో ఆ గింజలు తీసేసి దాన్ని మాత్రం మనము రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. అయితే ఆప్రికాట్లో అధికంగా విటమిన్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, బీటా కెరోటిన్ ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దానివల్ల మనకు రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఆప్రికాట్స్ అనేవి మనకు డైజెషన్కి ఎంత బాగా ఉపయోగపడతాయి తెలుసా? మంచి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు డైజెషన్ పరంగా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. తద్వారా ఏంటి అంటే మనకి కాన్స్టిపేషన్, ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు, గట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆప్రికాట్ చాలా బాగా సహాయం చేస్తూ ఉంటుంది. అసలు ఈ రోజు మన ఎపిసోడ్లో పిల్లలకి సంబంధించిన ఎపిసోడ్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మొదటి వంట కూడా మనము వాళ్ళని ఉద్దేశించి, అంటే వాళ్ళకు బాగా నచ్చే విధంగా చేసాం. అలాగే ఈ రెండో వంట కూడా ఆప్రికాట్ చట్నీ. అంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే కాస్త కారంగా, కాస్త తీయగా, అలా కట్టా మీఠా లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఆప్రికాట్ అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఆప్రికాట్ డిలైట్ అని మనం రకరకాల స్వీట్స్ కూడా తింటూ ఉంటాము. తర్వాత కుబానికా మీఠా అని అది కూడా తింటూ ఉంటాము. అలా ఆప్రికాట్ అనేది చాలా చాలా మంచిది. అండ్ అలాగే బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలకు కూడా మనకి ఆప్రికాట్ అనేది తింటూ ఉండమని చెప్తూ ఉంటారు, ఒకవేళ బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి. మరి ఈరోజు ఈ వంటని మొదలు పెట్టేద్దాము. చాలా సింపుల్గా చేసుకునేటువంటి వంట అండి ఇది. ఎక్కువ హడావిడి ఏవి ఉండదు. ఆప్రికాట్ ఒకటి మనం తెచ్చుకొని పెట్టుకుంటే మిగతావన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉండేవి. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. స్టవ్ వెలిగించుకున్నాక మనము ఉడికించి గింజలు తీసేసినటువంటి ఆప్రికాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా ఈ బాండీలోకి తీసుకుంటున్నాను. అంటే కొంచెం చిన్న మోతాదులోనే చేస్తున్నాను, ఎక్కువగా ఏం చేయట్లేదు నేను. ముందుగా ఆప్రికాట్లో కొంచెం నీళ్లు పోసుకుందాము. ఇది కొంచెం మనకు ఉడికిన తర్వాత అప్పుడు దీన్ని మనం చక్కగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవచ్చు. ఇది కాస్త ఉడకాలి.
ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో కొంచెం అల్లం ముక్కలు వేసేసుకుందాం. అంటే మన ఘాటుకు సరిపడా, అంటే మామూలుగా మీడియం, అంటే ఈ క్వాంటిటీకి 1 స్పూన్ అల్లం ముక్కలు అయితే సరిపోతుంది. ఇది ఒక్కసారి బాగా ఉడకాలి. అంటే దీని ప్రాసెస్ కూడా చాలా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే సాధారణంగా ఆప్రికాట్ పచ్చడి చాలా వరకు చేసుకోరు, అంటే తెలియక, అంతకన్నా ఏం లేదు. ఆప్రికాట్తో కేవలం మనకు స్వీట్లు, ఐస్ క్రీమ్తో తింటాము అలా మాత్రమే తెలుసు, కానీ ఈ వంట చాలామందికి తెలియదు. కానీ ఆప్రికాట్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి ట్రై చేయొచ్చు మీరు. ఇందులో బీటా కెరోటిన్ లాంటివి కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి హెల్త్, అంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుందన్నమాట. ఇది ఒకసారి కొంచెం ఉడకాలి. ఇది కాస్త ఉడికితే ఏంటంటే ఇలా చక్కగా మ్యాష్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మంచి ఐరన్ ఉంటుందండి, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, తర్వాత అంటే శరీరానికి కావాల్సిన శక్తినివ్వడానికి మంచి ప్రోటీన్స్ అవి కూడా ఉంటాయి. అంటే ఎప్పుడైనా ఎవరైనా సిక్ అయిపోతారు కదా, అంటే మనకు కొంచెం ఫీవర్ వచ్చినప్పుడు అది కొంచెం ఎనర్జీ ఉంటుంది, అలాంటప్పుడు బత్తాయి జ్యూసులు ఎక్కువ తాగమంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మనకు ఆప్రికాట్స్ చాలా బాగా సహాయం చేస్తూ ఉంటాయి. ఇలా చక్కగా మనకేంటి అంటే అల్లం ఘాటు అలాగే ఆప్రికాట్ రుచి ఈ రెండు బాగా కలుస్తాయి ఇలా మనం మ్యాష్ చేసుకుంటే. ఇది ఉడికితే మనకు ప్రాపర్గా మ్యాష్ అవుతుంది. చూసారా, కాస్త నీళ్లు కూడా దగ్గర పడ్డాయి. ఇలా కొంచెం మనం మ్యాష్ చేసేసుకున్నాము. ఆహా, అసలు వాసన అయితే చాలా బాగా వస్తుందండి. ఇది చాలా వరకు మనం మ్యాష్ చేసేసుకున్నాం, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న జీడిపప్పు, అలాగే కిస్మిస్లు, ఆ తర్వాత తీపికి సరిపడా బెల్లం పొడి అనమాట. బెల్లం పొడి అంటే మనం చూసుకోవాలంటే మనకి ఇది పచ్చడి అంటున్నాం కాబట్టి, అంటే చట్నీ టైప్లో చేసుకుంటున్నాం కదా, దానికి తగ్గట్టుగా వేసుకోవాలి బెల్లం పొడి కూడా. అంటే మరీ ఇలా స్వీట్ లాగా మనము బెల్లం పొడి వేసుకోకూడదు, కొంచెం మిక్స్, మన కారం కూడా వేసుకుంటున్నాం కాబట్టి దానికి దీనికి చూసుకొని వేసుకోవాలి సరిగ్గా. దగ్గర పడిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి కూడా వేసుకుందాము. ఆ తర్వాత కారానికి సరిపడా కొంచెం కారం వేసుకుందాం. మరి ఎక్కువ అయితే ఏం వేయట్లేదండి. ఆ తర్వాత మిరియాలు కూడా వేసుకుందాము, కానీ మిరియాలు డైరెక్ట్గా కాకుండా కాస్త కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుందాం. ఇలా చక్కగా ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని ఇలా మిరియాలు కూడా వేసేసుకోవాలి. అందుకే కారం చూసుకొని వేసానండి, ఎందుకంటే మళ్ళీ కారము మిరియాలు ఇది ఎక్కువ అయిపోతుందని చూసుకొని వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కావాలంటే ఇంకొంచెం నీళ్లు మీరు యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా, జస్ట్ కొంచెం. నాకు కొంచెం వేస్తే బాగుంటుందేమో అనిపించింది కొంచెం నీళ్లు, దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోవాలి. ఆహా, ఎన్ని రకాల వాసనలు వస్తున్నాయంటే మిరియాలు, అల్లము, ఆహా సూపరు. ఆ తర్వాత కాస్త యాలకుల పొడి. అసలు ఇది స్వీటా లేకపోతే పచ్చడా అన్న ఒక క్వశ్చన్లో ఉన్నారు కదా మీ అందరూ కూడా, అలాగే ఉంటుంది, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఆ తర్వాత చివరిగా కాస్త వెనిగర్ వేసుకోవాలి, కొంచెం, చాలా కొంచెం. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది మనకు అన్ని స్పైసెస్ కావాల్సినవన్నీ కూడా, అంటే కారానికి, ఘాటుకు, పులుపుకు అన్నీ వేసేసుకున్నాము. ఇది ఒక 2-3 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా మన చట్నీ సిద్ధమైపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. కారం ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే మనం కారం వేసిన డబ్బాలో కాస్త ఇంగు వేసినట్టయితే కారం ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటుందట. మరి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. చూసారా, చక్కగా దగ్గర పడిపోయింది. దీనికి ఇంకా వేరే పోపు అలాంటివి ఏం అవసరం లేదండి. ఇది మనకు చపాతీకి తీసుకుంటే బాగుంటుంది, తర్వాత పుల్కా, చపాతీ, బ్రెడ్తో తిన్నా కూడా బాగుంటుంది నన్ను అడిగితే. ఇది అయిపోయింది కాబట్టి చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. కానీ చాలా చాలా కొత్తగా ఉందండి ఈ చట్నీ, చాలా చాలా కొత్తగా ఉంది. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆప్రికాట్
చట్నీ సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆప్రికాట్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆప్రికాట్ 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బెల్లం పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం కొద్దిగా, మిరియాలు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, వెనిగర్ కొద్దిగా. ఆప్రికాట్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ఆప్రికాట్ వేసి కొంచెం నీళ్లు పోసి అందులో అల్లం ముక్కలు కూడా వేసుకుని ఉడికించుకొని మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో కాస్త జీడిపప్పు, కిస్మిస్, కాస్త బెల్లం పొడి, ఉప్పు, గరం మసాలా పొడి, కారం, మిరియాలు, కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత కాస్త యాలకుల పొడి, కాస్త వెనిగర్ వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆప్రికాట్ చట్నీ రెడీ. చూసారు కదా ఆప్రికాట్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, ఎన్ని రకాల రుచులు! ఉగాది పచ్చడిలో కూడా అన్ని రకాల రుచులు ఉండవేమో కానీ దీంట్లో మాత్రం ఉన్నాయండి. చాలా చాలా బాగుంది. కారంగా ఉంది, ఘాటుగా ఉంది. ఇంక అన్ని వేసాం కదండి. మిరియాలు వేసాము, ఇటు అల్లం వేసాము, యాలకుల పొడి వేసాము, బెల్లం పొడి వేసాము, కారం వేసాము. నిజంగా అండి చాలా చాలా బాగుంది. అంటే ఇది మనకు అన్నంలో కలుపుకొని తిన్నా కూడా బాగుంటుంది. నన్ను అడిగితే పిల్లలు ఖచ్చితంగా చేసి పెట్టండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు కూడా చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా ప్రయత్నించండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.